దీపని తీసుకొని కార్తీక్ అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇంకా దీప అయితే మీరు నా బ్లడ్ కూడా శాంపిల్స్ చూడండి మేడం అని చెప్పానంటే, నాకు అసలు అర్థం కావట్లేదు కార్తీక్, సుమిత్ర గారి కూతురైన జోష్నదైతే బ్లడ్ శాంపిల్ కరెక్ట్ కాలేదు, కానీ ఇప్పుడు దీప్కి అసలు సుమిత్రకి ఏ రిలేషన్ లేకపోయినా ఎలా కలుస్తుందని చెప్పి అనుకుంటున్నావు అంటే, మీరు తీసుకోండి మేడం బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి మీకే తర్వాత అర్థమవుతుందని చెప్పానంటే, ఏమో నేనైతే తీసుకుంటున్నా ఎందుకంటే మీ మాట పెట్టి, కానీ దాంట్లో అయితే మాత్రం కరెక్ట్ రిపోర్ట్ రాదు కదా అని చెప్పాను అనేసి ఇంకా దీప అయితే బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చేసి ఇంక ఇంటికి వస్తుంది. కార్తీక్ అయితే ఇంకా పారిజాతంని జోష్న మీదకి, జోష్న నిజస్వరూపం పారిజాతం కూడా తెలిసేలా చేయాలని చెప్పనని, ఏంటి పారు నీ కొడుకు విషయంలో నువ్వు ఇంతనే ఉంటావని అనుకోవట్లేదు, కుంభాలు తినడం, అదేమన్నంటే నా కొడుకు ఎట్టుపోయాడు అని ఆలోచించడం, ఇదేనా నువ్వు ఒక తల్లివేనా అని చెప్పని ఉండింటే, మరి నేను ఏం చేస్తారో కార్తీక్ అని చెప్పనని తను అంటుంది. ఇంకా నువ్వేం చేయలేవని తెలిసే కదా అందరూ నీతో ఇలా ఆడుకుంటున్నారు అని అంటే, దాసు మామయ్య వచ్చింది నిజం, నీకు వెళ్తా నువ్వు చూసావు కదా, తన వాళ్ళ లాకెట్ దొరికింది నిజం, అది కూడా నువ్వు చూసావు కదా, నీతో పాటు ఇంకొకరు కూడా చూశారు అంటే ఎవర్రా అంటే నేనే, ఎవరో కాదంటే సరే మరి నువ్వైనా చెప్పొచ్చు కదరా మీ తాతయ్యకి అంటే, నీ మాట ఎన్నోళ్ళు నేను చూశాను వచ్చాడు అని చెప్పంటే నా మాట వింటారా, అయినా నీ మనవరాలు నా మాట నెగ్గినిస్తుందా అని అంటే, దీనికి అంతటికే కారణం ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడో ఒక్కరికే తెలుసు అని చెప్పనని ఇంకా పారిజాతంగా అయితే ఒక హింట్ ఇచ్చినట్టు మాదిరిగా అయితే చెప్తుంది. నేను చెప్పినట్టే పోయి నువ్వు జోష్న దగ్గర చెప్పు, తర్వాత తనలో మొహంలో ఎన్ని రంగులు ఉంటాయో మొత్తం రంగులన్నీ నీకు కనపడతాయి అని చెప్పి అనేటప్పటికీ, ఏందో వీడి మాటలు వినాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఏదో తేడా కొడుతుంది అని చెప్పని అన్నట్టుగా తనైతే ఇంక అంటుంది. ఇంక జోష్న అయితే ఇప్పుడు దాసు నాన్న చేత ఈ నిజం చెప్పించకుండా ఏం చేయాలి, నాన్న ఏం చెప్పినా చెప్పేటట్టున్నాడు అని చెప్పని జోష్న దగ్గరికి అయితే వెళ్ళి, పారు అయితే స్టేషన్ దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి